జనరల్‌గా అప్పట్లో పెళ్ళిళ్ళు 13 ఏజ్ అప్పట్లో కాలంలో 13 ఏజ్ నుంచి 15 ఏజ్ వరకు చేస్తారు. మళ్ళీ కట్ చేస్తే 18 నుంచి 20 వరకొచ్చారు. ఇప్పుడు కట్ చేస్తే 30+ అయినా గానీ ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. అంటే ఒక ఇద్దరు మనుషులు ఇంట్లో ఉండలేక అడ్జస్ట్ అవ్వలేక చేసుకుంటున్నారా? దీనికి సంబంధించిన ఇంకేమైనా ఉన్నాయా? ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. హ్మ్. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఇల్లు మేనేజ్ చేసుకోవాలా, అవును. పిల్లల్ని చూసుకోవాలి. హ్మ్. నేను ఎంత బయటికెళ్ళినా కూడా ఇంటికి వచ్చే వరకు పిల్లలకి నేను అవైలబుల్గా ఉండాలి. హ్మ్. నేను ఇంటికి వచ్చే వరకు నా కిచెన్ నా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కోర్స్ నేను వంట అమ్మాయిని పెట్టుకున్నా కూడా అమ్మాయికి అయితే నేను ఏం చేయాలనో చెప్పాల్సిందే కదా. వాషింగ్ మెషిన్ ఎట్లనో ఇంట్లో వంట మనిషి కూడా అంతే. హ్మ్. మనం డైరెక్షన్ ఇవ్వాల్సిందే, మనం ఎట్లా తింటారో మనం చెప్పాల్సిందే. అట్లా ఈ కెరీర్లో నేను గ్రో అవుతున్నా, హ్మ్. ఇవన్నీ నాకు రెస్పాన్సిబిలిటీస్ ఎందుకు, హ్మ్. వీటన్నిటికీ నాకెందుకు, దీని బదులు నేను పబ్ ఇవన్నీ వెళ్ళేసి ఎంజాయ్ చేస్తా అని అనుకున్న మైండ్ సెట్ నుంచి వచ్చిన థాట్స్. లైఫ్ స్టైల్స్ ఇవన్నీ. ఇంకా ఈ మధ్య డింక్ అని అంటున్నారు, డబల్ ఇన్కమ్, నో కిడ్స్. ఓకే. అంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తారు, పిల్లల్ని కనరు. హ్మ్. ఇంకొద్ది రోజులు అయిందనగా ఇక పిల్లల్ని కనప్పుడు పెళ్ళెందుకు, ఇంకొద్ది రోజుల తర్వాత పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు. మేబీ ఇన్ ఫ్యూచర్. సో పిల్లల్ని కనడానికి కూడా చాలా ఆలోచిస్తున్నారు చాలా మంది పెళ్ళిళ్ళు అయిన తర్వాత. అంతే కదా. ఇప్పుడు పిల్లలు అంటే బేబీ పుట్టినప్పటి నుంచి ఆ బిడ్డకు 20 ఏళ్ళు వచ్చే వరకు బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అది ఒక కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ. మధ్యలో డైవోర్స్ తీసుకున్నారంటే ఒకరికే ప్రెషర్ అయిపోతుంది కదా. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మదర్కే ప్రెషర్ అవుతుంది. ఎందుకంటే తల్లి యూజువల్లీ వదిలిపెట్టదు పిల్లల్ని. అంటే వీళ్ళు ఆల్రెడీ మేము ఎలాగో మాకు ఫ్యూచర్లో పడదు, మేము ఎలాగో విడిపోతామని ముందే వాళ్ళకి డైవర్స్ అనే థాట్ ఉంటే పిల్లల్ని కంటే మానేస్తున్నారు. అదన్నే మేనిఫెస్టేషన్ అంటారు. ఓకే. నీకు అక్కడ మ్యారేజ్లో నేను లైఫ్ టైం ఉండను అనే థాట్ ఉన్నది కాబట్టి అదే మేనిఫెస్ట్ అవుతుంది, డైవోర్స్ ఆటోమేటిక్గా అయిపోతుంది. మేనిఫెస్టేషన్ గురించి ఎంత వస్తాయి యూట్యూబ్లో, మొత్తం మేనిఫెస్టేషన్, సోషల్ మీడియా మొత్తం ఉంటుంది. వాట్ యూ మేనిఫెస్ట్ విల్ కమ్ ఇన్ టు రియాలిటీ. కాబట్టి అమ్మాయిలు మంచిగా మేనిఫెస్ట్ చేసుకోవాలి. నేను చెప్పినట్టు వినే హస్బెండ్ రావాలి, పిల్లలు ఉండాలి, ఇట్లా మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. సుభద్ర అర్జునుడిని పెళ్లి చేసుకొని అర్జునుడితో పిల్లలు అన్నట్టు ఆమె మేనిఫెస్ట్ చేసుకునేది. అందుకే అభిమన్యుడు లాంటి ఒక యోద్ధ పుట్టిండు ఆమెకు. ఛత్రపతి శివాజీ తల్లి కూడా తనకు ఒక ఈ హైందవి స్వరాజ్యం కోసం పాటుపడే ఒక యోధుడు నాకు కొడుకు పుట్టాలి అని ఆమె మేనిఫెస్ట్ చేసుకుంది కాబట్టి శివాజీ పుట్టిండు. శివాజీ కూడా నాకు నా లెగసీని కంటిన్యూ చేసే ఒక కొడుకు నాకు కావాలి అని ఆయన అనుకున్నాడు కాబట్టి ఆయనకు సంభాజీ లాంటి కొడుకు పుట్టింది. ఇట్స్ ఆల్ ఇన్ ద మేనిఫెస్టేషన్. సో ముందే మనం అనుకుంటే అయిపోతుంది, కానీ వీళ్ళందరూ ముందే బ్యాడ్ అనుకుంటున్నారు కాబట్టి బ్యాడే అయిపోతుంది. అంతే. నేను ఎన్ని రోజులు ఉంటామో చూద్దాం అని నేను పెళ్ళప్పుడే అనుకున్నాం అనుకోండి, అట్లే అవుతుంది. చిన్న చిన్న వాటికి కూడా విడిపోతుంటారు, ఆనలేదని కూడా విడిపోతుంటారు చాలా మంది. అండ్ ఈ పెళ్లి ఒక పార్ట్ అయితే ఇటు అబ్బాయి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో సర్టెన్ ఏజ్ వచ్చేసరికి మొత్తం సపరేషన్ అయిపోతుంది పెళ్ళైన తర్వాత. వాళ్ళకి ఏజ్ వచ్చేసరికి వృద్ధాశ్రమాలని, లేదంటే చాలా మంది రోడ్ల మీద పడి అడుక్కునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పిల్లలు ఉన్న తర్వాతనే, చాలా మంది. సో ఈ వర్షన్ కూడా ఏం చెప్తారు? ఇదివరకు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఇట్లా ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉండేవి కాదు. కంబైన్డ్ ఫ్యామిలీస్ వదిలేసినప్పటి నుంచి వెళ్ళి బర్డెన్ అవుతుంది వాళ్ళకు కూడా, ఓల్డ్ పీపుల్ని చూసుకోవడానికి. ఇదివరకు ఎట్లా ఉండే, అందరు కలిసి ఉండేవాళ్ళు కదా, ఒకరు కాకపోతే ఒకరు మేనేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు నేనే ఎందుకు చూసుకోవాలి, మొత్తం నాకే ఎందుకు బర్డెన్ అని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లలో ఇస్తున్నాను. పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీని మీరు షేర్ చేసుకుంటే పిల్లలు అది చూసి నేర్చుకుంటారు. మా అమ్మ వాళ్ళ అమ్మని ఎట్లా చూసుకుంటుంది అని చూసి నా పిల్లలు రేపు నన్ను అట్లా చూసుకుంటారు. మా అమ్మ నేను ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇస్తే రేపు నా పిల్లలు కూడా నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇస్తారు. సో వీఆర్ సిట్టింగ్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్. మన ముందు జనరేషన్కి, మన తర్వాత జనరేషన్కి మనం ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాం. మనం ఎట్లా చేస్తున్నాం అట్లా చేస్తాం. నేను మా అమ్మకి కలిసినప్పుడు నేను మా అమ్మకి కాళ్ళకి నమస్కారం చేస్తే మా బాబా చూసి నాకు చేస్తాడు. అది పిల్లలు మనల్ని జస్ట్ దే ఫాలో. సో మన కట్టుబాట్లను మనం చేసే విధి విధానాలను బట్టి వాళ్ళు ఫాలో అవుతుంటారు. అది కల్చర్, సివిలైజేషన్ ఇంత పెద్ద పెద్ద అవసరం లేదు. ప్రతి ఎగ్జాంపుల్ మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నామో అట్లే బిహేవ్ చేస్తారు. మా హస్బెండ్ ఎట్లా బిహేవ్ చేస్తున్నాడో చూసి మా బాబు అట్లా బిహేవ్ చేస్తాడు.